హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడి వర మహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేము ముసలి మొగుడు పొడిచి పెళ్ళం. ఈ ముసలి మొగుడు పొడిచి పెళ్ళం స్టోరీ ఎలాగుందో నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా ఒక ఊర్లో ఒక కుటుంబం ఉండేది. వారు కట్టలు కట్టుకొని వారు బతికేవారు. వారు బాగా పేదవారు, చాలా పేదవారు, కట్టుకోవడానికి కూడా సరైన బట్టలు లేనటువంటి అంత పేదవారు. అతనికి ఒక కూతురు. ఆ కూతురు చాలా అందగత్తె, అందాల రాసి, అంతేకాదు మంచి వయసు కూడా. తను తన కూతురికి పెళ్లి చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉండేవాడు. ఇలా బాధపడుతూ ఉన్న ఒక రోజు తను వీధిలో ఆడుకుంటూ ఉంది. వీధి బయట అరుగు మీద కూర్చొని ఏవో ఆటలు ఆడుకుంటూ ఉంది. ఆ వీధిలోనే చివరినే బాగా డబ్బున్న కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళకి పెద్ద ఇల్లు, పొలాలు, డబ్బు దశకంతో ఉండేది. ఆవిడ ఒక రోజు దర్గాకి వెళ్ళాలని ఆ వీధి గుంట నడుచుకుంటూ వస్తూ ఈ పాపని చూసింది. ఈ పాపని చూడడంతో అబ్బా, ఈ పాప ఎంత అందంగా ఉంది, చూడ్డానికి ముచ్చటేస్తుంది, ఇలాంటి పాపనే నేను కొడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అనేసి వెంటనే ఆవిడ ఏం చేసింది, తన చేతుకున్న బంగారం ఉంగరం తీసి వెంటనే ఈ పిల్ల నా పిల్ల, నా ఇంటి కోడలు ఈ రోజు నుంచి అని చెప్పేసి తన చేతుకున్న ఉంగరాన్ని తీసి ఆ పిల్లకి తొడిగేసి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పేసి చెప్పేసింది. ఆ పిల్ల పేరు సబీనా. సబీనా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి రాగానే నాన్న ఆ వీధి చివరున్న పెద్దావిడ వచ్చి ఇలా అలా అబ్బాయి చేసుకుంటానని చెప్పి ఉంగరం పెట్టింది అని చెప్పగానే పాపం వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు. ఎందుకంటే కలలో కూడా ఊహించలేని అలాంటి మంచి సంబంధం కోరు వచ్చినందుకు నాన్న కూడా చాలా సంతోషించి సంబరపడిపోయాడు. అయ్యో, నా కూతురికి నేను ఎలాగా పెళ్లి చేయలేకపోతున్నాను, ఆ భగవంతుడే నా కూతురికి ఈ విధంగా దారి చూపించాడనేసి సంతోషంతో ఉన్నాడు. ఆ పెద్దంటి ఆవిడ ఇరుగు పొరికి వాళ్ళకి అందరికీ ఆ వీధి చివర ఇంట్లో ఆ పాపను చూశాను, ఆ పాప చాలా అందంగా ఉంది, ఆ పిల్ల నా కోడలైతే ఇంకేమన్నా ఉందా, అలాగా ఇలాగని చెప్పడం మొదలుపెట్టింది. అందరూ అందం ఉంటే సరిపోతుందా, నీ కొడుకు ఆ ఇంటికి వెళ్ళి ఏం తింటాడు, ఆ ఇంట్లో ఏముంటారు, వాళ్ళే కట్న కానుకలు ఏమైనా పెట్టగలరా, అసలు నీకేం బుద్ధి బుర్ర ఉందా, ఎంత అందం ఉంటే మాత్రం ఆ పిల్లని నువ్వు నిశ్చితార్థం చేసుకుని వస్తావు, అలా ఎలాగా నలుగురు తిట్టగా ఆవిడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఉదయాన్నే వెళ్ళి ఆ పిల్లకి తొడిగిన ఉంగరాన్ని లాగేసి ఈ నిశ్చితార్థం క్యాన్సిల్, ఈ పాపను మేము పెళ్లి చేసుకోవటం లేదని చెప్పేసి ఇంకా వచ్చి రావడంతో పాప ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో నాన్న, ఉదయాన్నే పెళ్లి సంబంధం కుదిరింది, సాయంత్రానికి పెళ్లి సంబంధం చనిపోయింది అంటూ చెప్పగా పాపం నాన్న చాలా బాధపడి ఓ అల్లా, నువ్వే చూపించావు నా కూతురికి దారి అని నేను సంతోషపడ్డాను, కానీ నువ్వు ఇలా చేశావు, ఉదయాన్ని సంతోషపెట్టి సాయంత్రాన్ని బాధ పెట్టావు, నువ్వు సరే నువ్వు ఉన్నావు అని నిరూపించడానికి ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను నీ మీద ఆనా అని చెప్పేసి దర్గాకి ఎవరైతే ముందుగా దర్గాల నుంచి బయటకు వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ పోలాడు. అదే విధంగా ఆ పిల్లని తెల్లారే రెడీ చేసి మేలు ముసుగు వేసి రెడీ చేసి ఆ దర్గా బయట నించోబెడితే ఒక ముసలి అడుక్కునేవాడు దర్గాలో నుంచి మొదటగా వచ్చాడు. రావడంతో పాపం ఇలానా కొంచెం ఆలోచించాడు. కానీ తను ఆ భగవంతుడి మీద ఆనపెట్టాడు కదా, నేను ఆ భగవంతుడి మీద ఆనపెట్టాను, దర్గా నుంచి ఎవరైతే మొదటగా వస్తారో వారికి ఇచ్చి వివాహం చేస్తానని. కానీ ముస్లిం అయినా ముడగైనా వయసులో ఉన్నవారైనా నేను ఇచ్చిన మాట తప్పకూడదు, ఆ భగవంతుడి తర్వాత నా కూతురికి ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే నడుస్తుంది అని చెప్పేసి అతను వెంటనే అతను చేపట్టుకొని, ఓ పురుషోత్తమ, నేను ఆ భగవంతుని మీద ఆనపెట్టాను, నా కూతురి నిశ్చితార్థం చెడిపోయింది, అందుకే నేను అన్నాను దర్గా నుంచి ఎవరైతే బయటికి ముందుగా వస్తారో వారికే నా కూతురినిచ్చి వివాహం చేస్తానని అల్లా మీద ఒట్టు పెట్టుకుంది. కాబట్టిగా నువ్వే దర్గా నుంచి మొదటగా బయటకు వచ్చావు, కాబట్టిగా నువ్వే నా కూతురిని వివాహం ఆడాలి అని చెప్పగా ఆ ముసలి వాడు అడుక్కునేవాడిని, నేను నీ కూతురిని పోషించలేను, మరియు నేను బాగా వయసు అయిపోయింది, నీ కూతురు చూస్తే యుక్త వయస్సు, మా ఇద్దరికి వివాహం చేయడం మంచిది కాదు అని చెప్పినా సరే ఆ పాప వాళ్ళ నాన్న మాట వినకుండా లేదు నేను అల్లాహకు మాట ఇచ్చాను కాబట్టిగా నేను చెయ్యాల్సిందే అని చెప్పేసి మత పెద్దలందరినీ పిలిచి నిక్కా జరిపించేసి అప్పగింతలు అప్పించెప్పేసి పంపించేస్తే ఆ అడుక్కునే ముసలివాడు ఆ దర్గా పక్కనే చిన్న గుడిసె కట్టుకొని ఆ గుడిసెలో ఉంటాడు. ఆ గుడిసె కనీసం ఉండడానికైనా సౌకర్యంగా ఉండదు. కానీ ఆ పిల్లని తీసుకెళ్లి ఆ గుడిసెలో ఏం పెడతాడు? అయినా సరే ఆడుకునే ముసలివాడు తీసుకెళ్లి ఆ గుడిసెలో పెట్టి రోజు నీకు 4 అనాలు ఇస్తాను, ఒక బ్రెడ్ ముక్క ఇస్తాను, అవే నీకు అని చెప్పేసి వెళ్ళిపోయి ప్రతిరోజు సాయంత్రం వచ్చి 4 అనాలు ఇచ్చి ఒక రొట్టె ముక్క ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు సబీనా వాళ్ళమ్మ సబీనాని చూడడానికి వస్తుంది. చూసి వాళ్ళ ఏడుస్తుంది. ఎందుకంటే నా కూతురు మేము లేని వాళ్ళమైనా బంగారంలా చూసుకునేవాళ్ళం, ఈ మురికి కొంపలో మురికి పట్టిపోయి అడుక్కునే దానికంట వికారంగా కనిపించేసరికి తల్లి తట్టుకోలేక ఏడ్చి ఆ సబీనాకి స్నానం చేయించి ఉన్న దాంట్లో ఏవో మంచి బట్టలు కట్టి ఆ సాయంత్రం అల్లుడు గారి రా కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఇంతలో సబీనాను వద్దన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లారి పట్లన్నీ చేసి బాగా ఘనంగా చేస్తారు. వారు కూడా ఆ వీధిలోనే ఉంటారు కాబట్టిగా సబీనా అమ్మ నాన్న కూడా పెళ్లికి రమ్మని పిలుస్తారు. పెళ్లికి పిలవడంతో సబీనా వాళ్ళ అమ్మ నాన్న ఎంత అనుకున్నా సరే ఒకే వీధిలో ఉంటున్నాము, కంపల్సరీ వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాలి సాయంత్రం, సో మన సబీనాని కూడా తీసుకొని వచ్చి పెళ్లికి వెళ్దామని చెప్పేసి అనుకుంటది. అనుకునే తడుగా అమ్మాయి సబీనా పక్క వీధిలో మన డబ్బున్న వారి వాళ్ళ అబ్బాయి పెళ్లి, నువ్వు ఎలాగైనా పెళ్లికి రావాలమ్మా అని అనగానే సబీనా ససే మీద రానంటది. నేను అస్సలు రానమ్మా, వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటాననేసి నిశ్చితార్థం కూడా చేసుకుని నిశ్చితార్థం క్యాన్సిల్ అన్నారు కాబట్టి నేను రానంటే రాను అని చెప్పేసి అంటది. లేదమ్మా రావాలమ్మా, ఎంత అనుకున్నా ఒకే వీధిలో ఉంటున్నాం కదా, వాళ్ళు పిలిచారు కంపల్సరీ వెళ్ళాలి అని అంటది. అంటే సరే కానీ నేను మా ఆయన చెప్తేనే వస్తాను, లేకపోతే రాను, ఆయనకి ఇష్టం ఉంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అని చెప్పేశాను. ఇంతలో వాళ్ళ అల్లుడు గారు వస్తారు. వచ్చి ఎప్పట్లాగే 4 కాసులు ఒక రొట్టె ముక్క ఇచ్చి సబీనా లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే వాళ్ళ అత్తగారు, ఏమండి అల్లుడు గారండి, పాపను తీసుకొచ్చి చాలా రోజులైంది, కొద్ది రోజులు మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను, అదే విధంగా మా వీధిలో ఒకలా సంపన్నుల కుటుంబంలో వివాహం ఉంది, ఆ వివాహానికి సబీనాను తీసుకెళ్తున్నాను మీ ఆజ్ఞతో అని చెప్పేసి అనగా, అమ్మాయి రానంటుంది, మీరే ఎలాగైనా నచ్చ చెప్పండి అని చెప్తుంది. వెంటనే అడుక్కునే ముసలివాడు, సబీనా నువ్వు పెళ్లికి వెళ్ళనంటావు, వెళ్ళు, వెళ్ళకపోతే బాగోదు, ఎంతైనా ఒకే వీధిలో ఉన్నారు కదా అని చెప్పేసి అనగా, లేదండి నేను వెళ్ళను అంటే, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి, ఇది నా ఆన అని చెప్పేసి అడుక్కునేవాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రానికి అమ్మ కూతురు ఇద్దరు బాగా మాట్లాడుకొని వెళ్ళాలంటే వెళ్ళాలని అనుకొని, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, వెళ్ళడానికి అయ్యో ఎలాగా అనుకుంటూ ఉన్న సమయంలో ఒక పెద్ద బండి మీద ఒక 4 ఆడవాళ్ళు దిగి నగలు దుస్తులతో దిగుతారు. దిగి మీ ఆయన పంపించాడమ్మా అని చెప్పేసి 4 కలిపి సబీనాకి బాగా నలుగు పెట్టి స్నానం చేయించి బాగా అందంగా రెడీ చేసి ఆ దుస్తులు వేసి వేస్తారు. వేయగానే ఒక మంచి అందమైన గుర్రపు బండి వస్తుంది. ఆ గుర్రపు బండి మీద మీరు వెళ్ళాలి, ఇది మీ ఆయన గారు చెప్పారమ్మా, ఇది మీ ఆయన గారు ఆనా, అంతేకాదు ఆ పెళ్లి కూతురికి బహుమతిగా నీకు వేసుకున్న వస్తువుల్లో ఏదో ఒక వస్తువు ఇవ్వమని చెప్పారమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. వెంటనే సబీనా తను వేసుకున్న వస్తువులన్నీ చూడగా ఎంతో ఖరీదైనవి, వెలకట్టలేనివి, వజ్రాలు వైడూర్యాలు కెంపులతో పొదిగిన నగలు అవి చూసుకొని వేసుకునేసరికి సబీనా అందాల రాశిలా అప్సరసలా కనిపిస్తుంది. ఆ గుర్రం మీద వెళుతూ ఉంటే మహారాణి వస్తున్నట్టు ఎంతో ఆర్భాటంగా సంపన్నుల ఇంటికి వివాహానికి వెళ్తుంది. వివాహానికి అన్ని రెడీ అయిన క్రమంలో వివాహం జరుగుతున్నప్పుడు ఈ సబీనా తనకి బహుమతి ఇవ్వడానికి ఉంగరం తీసి ఇవ్వబోతుండగా ఆ పెళ్లి కొడుకు చూసి సబీనాని మైమరిచిపోయి పెళ్లి కూతురిని చూడడం మానేసి సబీనాని చూడడం మొదలు పెడతాడు. సబీనాని చూస్తూనే ఉంటాడు. ఇంకెవ్వరి మాటలు వినడు చేయడు, అందరూ పిలిచినా తట్టినా సరే ఉలకడో పలకడు, సబీనానే చూస్తూ ఉంటాడు. ఇంక వెంటనే పెళ్లి కూతురు నేను పక్కన ఉంటుండగానే మరొక అమ్మాయిని చూస్తున్నాడు, ఇంక ఇలా అటుతో నాకు పెళ్లి వద్దు గిల్లి వద్దు అని పెళ్లి ఆపేసి ఎగదింపులు చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంత అందమైన అమ్మాయి ఎవర్రా అనుకుంటే ఇంతకీ వాళ్ళ అమ్మ నిశ్చితార్థం చేసుకొని ఆపేసిన అమ్మాయి అని తెలుస్తుంది. వెంటనే పెళ్లి కొడుకు, నేను చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అని మొండు కొట్టుదలతో ఉంటాడు. వాళ్ళ అమ్మాయిలు ఎంత చెప్పినా సరే వినడు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న ఒక ముసలి అడుక్కునే వాడితో ఇచ్చి పెళ్లి చేసేసారా, ఇంకా అమ్మాయిని చేసుకోవడానికి అవ్వదు అని ఎంత చెప్పినా సరే నేను చేసుకుంటే ఆ సబీనాను తప్ప ఇంకెవరిని చేసుకోరు, నాకు అంత నచ్చేసింది, అప్సరసని మీరు అందరూ కలిపి నా ఆస్తి కోసం వద్దనుకున్నారు అని చెప్పేసి వాళ్ళ అమ్మని తిట్టడం ప్రారంభించాడు. నేనేం చేయను నాన్న, అందరూ కలిపి వాళ్ళు ఏం పెడతారో ఆస్తి లేని వారు ఎలాగలగని చెప్పేసి ఇంకా పిల్లని వద్దనేసి చూపించారు నా చేత. నాకు ఆ పాప నచ్చింది, కానీ ఇప్పుడేమో తను రెడీ అయ్యేసరికి అంతా అందరూ అమ్మాయిని మీదే చూస్తూ ఉన్నారు, సరే నీ ఇష్టం, నువ్వు ఎలా తెచ్చుకుంటావు అమ్మాయిని తెచ్చుకొని నేనేం కాదను అని చెప్పేసి చెప్పగానే ఆ పిల్లోడు వెంటనే సబీనా దగ్గరికి వెళ్ళి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి, సబీనా నేను పెళ్లి చేసుకుంటాను, నీ పెళ్లి ఒక పెళ్ళేనా, ఒక ముసలివాడితో పెళ్ళా, ఉదయం ఎప్పుడో వస్తాడు, 4 కాసులు ఇస్తాడు, ఒక రొట్టె ముక్కిచ్చి వెళ్ళిపోతాడు, నీ ఆలన పాలన చూడనివాడు ఒక మొగుడైనా అలాగెలాగనగా సబీనాకు కోపం వచ్చేసి, అతను ముసలివాడు అయినా అడుక్కున్నవాడైనా నా భర్తను గౌరవించడం నా సాంప్రదాయం, నువ్వు ఇక్కడికి రావద్దు, నాకు పెళ్ళైపోయింది, నేను నా భర్త హాయిగానే ఉంటున్నాము, వెళ్ళిపో అంటే వెళ్ళిపో. సరే ఆ పిల్లోడు మాట వినకుండా, లేదు నీకు జరిగింది అసలు పెళ్ళే కాదు, ఆ పెళ్ళే కాదు, ఒక ముసలివాడికి ఒక అమ్మాయికి జరిగిన పెళ్ళే కాదు, ఆ పెళ్లిని నేను ఎలాగైనా రద్దు చేస్తాను, నేను సుల్తాన్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి సుల్తాన్కి అర్జీ పెట్టుకుంటాడు. వాళ్ళ సబీనా ఒక ముసలివాడిని పెళ్లి చేసుకుంది, ఆ పిల్ల మేము ముందుగా నిశ్చితార్థం చేసుకున్నాం, ఆ పిల్లని రద్దు చేసి ఆ పిల్లని నాకు ఇచ్చి వివాహం చేయమని సుల్తాన్కి అర్జీ పెట్టుకుంటాడు. సరే కదని చెప్పేసి సుల్తాన్ కూడా సరే చూద్దాం ఆ తొగ ఏదో చూద్దామని చెప్పేసి సుల్తాను ఈ కుర్రోడు కబురు పెట్టి సబీనాను కూడా రమ్మని చెప్తారు. ఇద్దరు రాజుగారి దగ్గర నించొని ఉండగా
నువ్వు ఆ కుర్రోని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే లేదు లేదు నాకు ఇష్టం లేదు, నాకు వివాహం అయింది, నాకు భర్త ఉన్నాడు, ముసలివాడైనా అడుకునేవాడైనా నాకు భర్తే ముఖ్యం, అతను నాకు వద్దు అనగా ఆ కుర్రవాడి ఆడవడం మొదలుపెట్టాడు. సరే నువ్వు నీ భర్తని గుర్తుపడతావా అంటే గుర్తుపడతాను అని అనగా రాజుగారు నడుచుకుని దగ్గరికి రాగా రాజుగారిని చూసి ఇదేంటి నా భర్త అనుకొని ఒక్కసారిగా నువ్వే నా భర్తవి అని చెప్పేసి అంటారు. నువ్వే నా భర్తవి అనగానే రాజుగారు నవ్వుతారు. సభికులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏమిటి ఈ పిల్ల రాజుగారిని భర్త అనేసింది అనేసి అనుకుంటారు. కానీ సబీనా రాజుగారిని భర్త అని ఎందుకన్నదంటే ఆ అడుకునే వాడికి ముదిరి మీద ఒక గాయం ఉంటుంది, అదే గాయం రాజుగారికి కూడా ఉంటుంది. కొంచెం ఇద్దరు ఒకేలాగా ఉంటారు. కాకపోతే అతను మురికి బట్టలు వేసుకొని ముసలి వేషం వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు రాజుగారు ఇలా అంటారు, నేను రాజ్యంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి నేను ఒక ముసలి అడుక్కునేవాడి వేషం వేసుకొని నేను దర్గాకి వెళ్ళి వస్తుంటే వీళ్ళ నాన్నగారు మొదటగా నా చేపట్టుకొని ఈ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహాన్ని నేను అంగీకరించాను, కానీ తను అంగీకరిస్తుందా లేదా అని చెప్పేసి పరీక్షించడానికే తనని ఆ గుడిసెలో 3 నెలలు ఉంచాను. ఆ రోజు మా ఇద్దరికి వివాహం జరిగింది అని చెప్పేసి రాజుగారు చెప్పగా సభికులంతా ఆశ్చర్యపోయారు. ఈయన కూడా ఆశ్చర్యపోయి ఆనందపడింది. ఎందుకంటే తను ఒక ముసలివాడిని వివాహం చేసుకున్నాను అనుకుంది, కానీ ఆ ముసలివాడు కాదు, ఒక రాజు యువకుడు అని చెప్పేసి సబీనా చాలా సంతోషించింది. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే తన కూతుర్ని ఒక ముసలివాడికి ఇచ్చాను, ఆ అల్లా ఆనమేరా అనుకున్నాను, కానీ ఆ అల్లా నాకు మంచిగా చేశాడు, ఒక రాజుని నాకు అల్లుడిగా చేసి నా కూతుర్ని రాణిగా చేశారని ఆ అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకొని తను సంతోషంగా ఉండడం ప్రారంభించాడు. సబీనా ఒక డబ్బున్నాడి ఇంట కోడలుగా సరిపోలేదు, కానీ ఒక రాజుకి రాణిగా సరిపోయింది అంటూ ఆ సభికులంతా ఆనందపడ్డారు. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం కోరుకునే దానికంటే మనల్ని కోరుకునేదే ఎప్పుడు మనకి ముఖ్యం. మనం ప్రేమించిన వారికంటే మనల్ని ప్రేమించిన వారే మనకు ముఖ్యం. మన చేతిలోంచి ఒక వస్తువు చేజారిపోయిందంటే అది మనకి రుణం లేదు అని అర్థం. మనకి అంతకంటే విలువైన వస్తువు మన దరి చేరుస్తుంది అని అర్థం.